రీసెంట్ గా ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన సాంగ్ ఏది అంటే కావాలయ్యా అంటూ టక్కున చెప్పేస్తారు చాలా మంది. సమంత కనిపించిన ఊ అంటావా తర్వాత ఆ స్థాయిలో మిల్కీ సాంగ్ మెరుపులు మెరిపించింది. బ్లాస్ట్ మోహన్ గా సునీల్ మరింత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాడు. అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజా ఎందుకు అంటే ఇప్పుడు ఈ పాటపై ఒక సీనియర్ యాక్టర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ రిలీజ్ కు ముందు అసలు బజ్ లేదు. జైలర్ దర్శకుడు నెల్సన్ అంతకు ముందు తీసిన బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది. పైగా రజనీకాంత్ కూడా జైలర్ కు ముందు ఫామ్ లో లేడు. ఈ దశలో మూవీకి అనిరుద్ కంపోజ్ చేసిన తమన్నా స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ కావాలయ్యా కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. పేరుకి తమిళ సినిమానే అయినా కావాలయ్యా సాంగ్ ఇండియా అంతటా మార్మోగింది. మిల్కీ వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. సాంగ్ చివర్లో సూపర్ స్టార్ స్టెప్పులు, బ్లాస్ట్ మోహన్ క్యారెక్టర్లో సునీల్ బిల్డప్ అన్నీ కూడా కావాలయ్యాకు బాగా కలిసొచ్చాయి. యూట్యూబ్లో రికార్డు వ్యూస్ తెచ్చాయి, ఇప్పటికీ తెస్తున్నాయి. ఇంతటి స్పెషల్ సాంగ్ పై ఇప్పుడు చిరాకు పడుతున్నాడు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. ఆ పాటేంటి, తమన్నా వేసిన స్టెప్పులేంటి, అసలు సెన్సార్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నాడు. డర్టీ సాంగ్ అని ఒక సినిమా ప్రెస్ మీట్ లో కోపంతో ఊగిపోయాడు ఈ తమిళ విలన్. మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ లియోలో కీలకమైన పాత్ర చేసిన సంగతి తెలిసింది. ఇంతకీ మన్సూర్ కు కావాలయ్యా సాంగ్ ఎందుకు నచ్చలేదు అంటే తాను నటించిన కొత్త సినిమాలో కొన్ని సీన్స్ కు సెన్సార్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ మన్సూర్ కోపం అదే. జైలర్లోని కావాలయ్యకు లేని అబ్జెక్షన్ తన సినిమాకు ఎందుకు వచ్చిందంటూ మండిపడుతున్నాడు మన్సూర్. ఏడాది ప్రారంభం నుంచి అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో 2 సార్లు 1000 కోట్ల చిత్రాలు పడ్డాయి. కోలీవుడ్ కు 2 సార్లు 500 కోట్ల సినిమాలు వచ్చాయి. మన పరిస్థితి ఏంటి అంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయండి అంటున్నారు సలార్. పఠాన్, జవాన్ లాంటి 1000 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ దూకుడు మీదుంది. వీటి మధ్యలో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది. ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్తో, ఇప్పుడు లియోతో 2 సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. టాలీవుడ్ మాత్రం ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీ ఒక్కటే 225 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా అది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. డిసెంబర్లో రిలీజ్ అవుతున్న సలార్తో టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా 1000 కోట్లు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ మూవీని తీస్తోన్న ప్రశాంత్ నీల్ KGF 2తో ఆల్రెడీ 1200 కోట్ల వసూళ్లను చూశాడు. ఇక ప్రభాస్ ఫ్లాప్ మూవీతోనే ఈజీగా 400 కోట్లు రాబడుతున్నాడు. ఇక బ్లాక్ బస్టర్ అందితే ఈ లెక్కలు చాలవా డిసెంబర్ 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కానుందని చెప్పడానికి, డిసెంబర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ 1000 కోట్లు కొల్లగొట్టనుందని చెప్పడానికి మరో ఉదాహరణ ఈ సినిమా సాగిస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్. సలార్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను దాదాపు 175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే ఒక్క టాలీవుడ్ నుంచే ఈ చిత్రం 300 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచి సలార్ దాదాపు 300 కోట్ల వసూళ్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే వరల్డ్ వైడ్ గా ఆ లెక్కలు 1000 కోట్లు దాటుతున్నాయి. KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ డిసెంబర్ 22న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి 2 తర్వాత సరైన బాక్సాఫీస్ విజయం లేని ప్రభాస్ ఈసారి సలార్తో డైహార్డ్ ఫ్యాన్స్ కు సెలబ్రేషన్స్ తీసుకురాబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూర్తిస్థాయి ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక చిన్న ప్రశ్న. ప్రస్తుతం టైగర్ ఎన్ని సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు? అందుకు మీ నుంచి ఒక్కటే కదా అని ఆన్సర్ వస్తుంది. అయితే ఎన్టీఆర్ ఒక్క సినిమాలో కాదు 2 చిత్రాల్లో నటిస్తున్నాడని నేను అంటే మీరేమంటారు? నాకు తెలిసి టైగర్ ఫ్యాన్స్ అంతకంటే ఏం కావాలంటారు, అంతేగా? RRR తర్వాత ఎన్టీఆర్ నటించే కొత్త సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5తో వారి ఎదురు చూపులు ఫలించనున్నాయి. అభిమానులకు దేవర దర్శనం లభించనుంది. ప్రస్తుతం ఇదే సినిమా షూటింగ్ కోసం గోవాలో బిజీగా ఉన్నాడు తారక రాముడు. లీడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, అలాగే మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల. యంగ్ టైగర్ గోవాలో దేవర షూటింగ్ కోసం బిజీగా ఉంటే అదే సమయంలో ఇంకో సినిమా షూటింగ్ లో ఎలా ఉండగలడు అనుకుంటున్నారా? ఊహించని ఈ చిత్ర విచిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయన్ ముఖర్జీ చేస్తున్నాడు. వార్ 2 అనే సినిమా కోసం గత 2 వారాలుగా స్పెయిన్లోనే ఉంటున్నాడు దర్శకుడు అయాన్.
అంతేకాదు సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నాడు. ఇటు తారక్ పై అటు హృతిక్ పై కార్ చేజింగ్ సీన్స్ తెరకెక్కిస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ చేస్తున్నాడు. అదేంటి, హృతిక్ కూడా మరోవైపు ఫైటర్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది ఇంపాసిబుల్ అంటారా? ఎస్, ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే తారక్ దేవర్ షూటింగ్ లో ఉన్నాడు, హృతిక్ కూడా ఫైటర్ అనే సినిమా సెట్ లో ఉన్నాడు. కానీ వీరి బాడీ డబుల్తో, అంటే వీరిలాగే కనిపించే మనుషులతో, సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేసే వ్యక్తులతో వార్ 2కి సంబంధించిన యాక్షన్ సీన్స్ తీసేస్తున్నాడు దర్శకుడు అయాన్. ఆ తరువాత బాడీ స్వాప్ టెక్నాలజీతో తారక్ హృతిక్ విజువల్స్ మిక్స్ చేయబోతున్నాడు. ఇటీవల బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పఠాన్ సినిమా యాక్షన్ సీన్స్ ను ఇలాగే తీశారు. బాడీ డబుల్ పర్సన్స్ ను వెతికి పట్టుకునేందుకు అయాన్ ఎన్నో రోజులు శ్రమించాడు. 50 మంది వరకు ఎంపిక చేసి ఆ తరువాత అందులో తారక్ హృతిక్ లుక్ ను పోలి ఉండే వారిని ఫిక్స్ చేసి మళ్లీ వారిని తీసుకొచ్చి తారక్ హృతిక్ తో అదే పనిగా ఫోటోషూట్స్ నిర్వహించి ఫైనల్ గా బాడీ డబుల్ పర్సన్స్ ను ఫైనల్ చేశాడు. ప్రస్తుతం వీరితోనే స్పెయిన్ లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాడు అయాన్. ఈ విధంగా యంగ్ టైగర్ నటిస్తున్న 2 సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుపుకుంటున్నాయి. ఇంతకీ వార్ 2 షూటింగ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడంటారా? డిసెంబర్లో ఉంటుందని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. బోలాశంకర్ రిజల్ట్ చూసిన తర్వాత మెగాస్టార్ ఫ్యూచర్ ప్లానింగ్స్ మొత్తం మారిపోయాయి. ముందుగా అభిమానులకు బ్లాక్ బస్టర్ అందించాలనే తాపత్రయంలో ఉన్నాడు చిరు. అందులో భాగంగానే బింబిసార దర్శకుడితో కొత్త సినిమాను ఇటీవలే ప్రారంభించాడు. అయితే ఆ చిత్రానికి చరణ్ నటిస్తున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ కు లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో తెలిస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవటం ఖాయం. మెగాస్టార్ చిరంజీవితో బింబిసార దర్శకుడు వశిష్ఠ స్టార్ట్ చేసిన కొత్త సినిమాకు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కు లింక్ ఉందా? అదెలా పాసిబుల్ అంటారా? ఎందుకంటే శంకర్ తీస్తున్నది పొలిటికల్ థ్రిల్లర్, వశిష్ఠ ప్లాన్ చేస్తున్నది సోషియో ఫ్యాంటసీ మూవీ. ఈ రెండింటికి ఎలా లింక్ కుదిరింది అంటారా? నవంబర్ 3వ వారం నుంచి మెగాస్టార్ నయా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. చిరు నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా స్థాయిలోనే ఈ మూవీ కూడా ఉండబోతోంది. అందుకు చిరు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ను కేటాయించింది యూవీ క్రియేషన్స్. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నారు. అందులో విశ్వంభర ఒకటి. అయితే అప్పుడు మెగా పవర్ స్టార్ మిస్ అయిన టైటిల్ తో ఇప్పుడు మెగాస్టార్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. వశిష్ఠ మేకింగ్ లో తెరకెక్కుతున్న సినిమాకు విశ్వంభర టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. ముందుగా హైదరాబాద్ లో షూట్ ప్రారంభించి ఆ తరువాత మారేడుమిల్లి ఫారెస్ట్ లో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే స్పీడ్ లో పాడేరు ఫారెస్ట్ లో ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. అలాగే కొత్త సినిమాలో చిరు సరసన 3-4 కథానాయికలు కనిపిస్తారనే వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదట. మూవీలో ఒకే ఒక హీరోయిన్ కనిపించనుందట. ఆమె ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ ఇస్తామంటోంది యూనిట్. అనుష్క ప్రాజెక్ట్లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో విఎఫ్ఎక్స్ మీద ఆధారపడిన చిత్రం కావడంతో మూవీ రిలీజ్ డేట్స్ ను ఇంకా ఫైనల్ చేయలేదు మేకర్స్. దళపతి కొత్త సినిమా రిలీజ్ అయింది అంటే ఆ హంగామా అంతా కోలీవుడ్ మాలీవుడ్లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఇండియా అంతటా కూడా ఆ వైబ్రేషన్ రిఫ్లెక్ట్ అవుతోంది. సినిమాకు క్రేజ్ ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ విజయ్ మూవీకి వసూళ్లు బాగానే వస్తున్నాయి. అందుకే అత్యంత వేగంగా 500 కోట్లు మార్కు దాటేశాడు దళపతి. దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ లియో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. దసరా కానుకగా కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ఇండియా వైడ్ గా ఉన్న వివిధ ఫిలిం ఇండస్ట్రీస్ భారీ వసూళ్లను రాబడుతోంది. తొలివారం దాటగానే కలెక్షన్లు కూడా 500 కోట్ల మార్కు దాటింది. లియో రైట్స్ కొనుగోలు చేసిన అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు అలాగే నార్త్ మార్కెట్స్ లో ఈ చిత్రం సరాసరి 20 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ చెప్పింది. దళపతిని పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ గా చూపించింది. దీపావళి వరకు పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో ఒక్క తమిళనాడులోనే లియో మార్క్ 200 కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లియో ఇటు భగవంత్ కేసరిని అటు టైగర్ నాగేశ్వరరావును ఎదుర్కొని దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇది తెలుగులో విజయ్ కు అతిపెద్ద విజయం. మరోవైపు లియో అత్యంత వేగంగా 500 కోట్ల మార్కు దాటేందుకు ఓవర్సీస్ మార్కెట్ బాగా హెల్ప్ చేసింది.
వారం రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 170 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఇంటా బయట లియోతో దళపతి బాక్సాఫీసును పీస్ చేస్తున్నాడు. మరోవైపు థియేటర్స్ లో దుమ్ము రేపుతున్న ఈ మూవీని మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవంబర్ 21 నుంచి లియోను స్ట్రీమ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన 4 వారాల్లో ఓటీటీలో తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ తో రిలీజ్ కు ముందుగానే నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ను నాన్ స్టాప్ స్క్రీన్ ప్లేలో చూద్దాం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించే న్యూ మూవీ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. జస్ట్ 6 నెలల్లో మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు గోపీచంద్ రెడీ అవుతున్నాడు. హీరోయిన్ గా రష్మిక, కృతి శెట్టి, శ్రీలీల నటించనుంది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. వచ్చే నవంబర్లో లావణ్య మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు వరుణ్ తేజ్. స్టార్ కపుల్ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు రెడీ అవుతున్నారు. వెడ్డింగ్ వేర్ సెలక్షన్స్ కోసం హైదరాబాద్ లోని మనీష్ మల్హోత్రా స్టూడియోలో వీరు షాపింగ్ జరిపారు. కేరళ నటి అమలాపాల్ మరోసారి ప్రేమలో పడింది. తన స్నేహితుడు జగత్ దేశాయ్తో త్వరలో పెళ్లికి రెడీ అవుతోంది. ఏఎల్ విజయ్తో గతంలో ప్రేమలో పడి వివాహం చేసుకుంది అమలాపాల్. కానీ 2017లో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మరోసారి లవ్ మ్యారేజ్ కు అమలాపాల్ రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేష్ సెకండ్ డాటర్ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. వేడుకలకు మెగాస్టార్, సూపర్ స్టార్ కూడా విచ్చేశారు. ఆకాశం నీ హద్దుల కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతోంది. సుధా కొంగరా దర్శకత్వంలో సూర్య, దుల్కర్ సల్మాన్ హీరోలుగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ కు మరో సీజన్ వస్తోంది. సీజన్ 3 మేకింగ్ ఫోటోలను ప్రైమ్ రిలీజ్ చేసింది.